నమస్కారం మేనేజర్ గారు. అస్సాదియా ఈయన గారు ఇక్కడ మేనేజరా? నిన్న పార్టీలు చూసి దొంగలు పట్టేవాడు అనుకున్నాను. షటప్ కనకరావు, ఈ జోకర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏంటి? ఆ ఆన్సర్ తర్వాత ఎందుకుగానే ముందు నేను చెప్పేదేనండి. నేనేం జోకని బప్పుని కాదు. నా పేరు రావు, మా ఇంటి పేరు కత్తుల, మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి సింతపల్లి. ఆయన ముందు నుంచి వెనక్కే ఏబీసీలు వెనక నుంచి ముందుకు ఏకదాటిగా చెప్పేయగలరు. శీర్షాసనం తల్లకిందులుగా వేయగలరు. నాకు చదువు చెప్పింది ఎవరు అనుకున్నారు? చెప్పండి, ఎవరు అనుకున్నారు? అనుకోవడానికి నాకేం తెలుసు? మా లడ్డు. చదువే కాక పట్నం వెళ్లే ముందు 3 నిధులు చెప్పాడు. అవేటనుకున్నారు? ఏటనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అవేమిటంటే, 1 పరాయి సొమ్మును పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడకూడదు. 2 ఎవడు ఉప్పు తింటామో ఆడి మీద విశ్వాసంగా ఉండాలి. 3 అన్యాయానికి తలొగ్గకూడదు. ఇవి మా లడ్డు తాత చెప్పిన సూత్రాలు. అసలు మా లడ్డు తాత మాట అంటే సద్దిన మూటంటే పులిహార మూట కాదు. మీ మూటలు అలా ఉంచండి, ముందు నా మాట వినండి. పట్నం వచ్చావు కదా, భాష ఎలా ఉంటే బాగుంటుందా? నీకు ఇంగ్లీష్ ఏమైనా వచ్చా? అది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? సార్, when there is a question, then there is an answer. Answer is not a question, question is not an answer. Answer became a question, question became an answer. Sir, in the 1900 so and so, Puttisinoolu asked separate Andhra, that is Visalandhra, that is today Andhra. Nehru said, no possible. Puttisinoolu said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Became question, answer, answer, question, question, answer. Puttisinoolu died. Nehru said, yes possible. Abba! Sir, in the 1900 so and so, Telangana people asked separate Telangana. Delhi said, no possible. People said, yes possible. No possible, yes possible, yes possible, no possible. Question, question, answer, answer, question. Part. Puttisinoolu again died. Delhi people said, no, yes possible. Visalandhra died not. Sir, I can talk English, I can walk English, I can speak English, I can eat English, I can do English. So, English is a funny language. Finally, question is question and answer is answer. That's all. సార్, నా ఇంగ్లీష్ కు మరో క్వశ్చన్ కొడతారా? ఇంకేం కొడతారు? నీ ఇంగ్లీష్ తో తల బొట్టు కట్టి వాచిపోతుంది. Shut up and get out! సార్, అయితే నాకు ఉద్యోగం ఖాయమైనట్టేనా? కనకరావు, ఇతను ఇంగ్లీష్ తో మద్దతు చేసే ఉన్నాడు. ముందు త్వరగా బయట తీసుకెళ్ళు. ఉద్యోగం క్వశ్చన్ లేదు. When there is a question, then there is answer. ఉద్యోగం ఇచ్చేసారు. That is answer. Come on. Thank you. హలో, ఎస్ సార్. కొత్తతనా? ట్రైనింగా? ఓకే సార్, అంతా వివరంగా చెప్తాను. ఓకే. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. వీడు రాము, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో పాస్ అయ్యాడు. మనిషి చాకు, పనికి మాత్రం బాకు. ఆశల హారతి వెలిగించింది, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం, అందాల పేదరికం ఆ దేవత ఐశ్వర్యం. ప్రేమే చెన్నిది అయితే ఆమె శ్రీ మహాలక్ష్మి, ప్రేమే సత్యం అయితే ఆమె నాగలక్ష్మి. ఏంటి అలా స్టిల్ ఫోటోలా బిగిసిపోయారు? మీరు ఉద్యోగం కోసం వచ్చారా? అవునండి. ఈ ఉద్యోగం ఎందుకండి? మీరు చాలా బాగా పాడతారు. పాటతో పాటు సాపాటు కూడా కావాలిగా. పాటు పడితే తప్ప సాపాటు దొరకదు. నిజమేనండి. రండి, మీకు విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇదేనండి మీ సీటు. సదియా, సీటు పత్తి చూస్తే బ్రహ్మాండంగా ఉంది. వినాయకుల సీట్లు కూర్చోవడం ఏంటండి? ఏం చేయాలో చెప్పండి. అటు చూడండి, ఆ నంబర్లు ఉన్న బోర్డుని గమనిస్తూ ఉండాలి. ఏ నంబర్ మీద లైట్ వెలిగితే ఆ నంబర్ గదికి వెళ్ళాలి. ఆ గదిలో ఉన్న కస్టమర్ని చాలా మర్యాదగా ఏమండి, ఏం కావాలి అని అడగాలి. పిలుస్తున్నాడు. నిజంగా ఆ గదిలో ఉన్న మనిషి 420 బాబతే. రండి, ఎలా మాట్లాడాలో చూపిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. Hey, what a good day. బజర్ నొక్కితే బేర్రు వస్తాడు అనుకున్నాను, కానీ అందాల చందమామ భూమి మీదకి దిగి వస్తుంది అనుకోలే. చూసారుగా, ఏం కావాలో చెప్పండి. ఏం కావాలా? నీ దగ్గర ఉన్నది ఏదైనా కావాలి. అన్నీ ఇస్తానంటే మరీ ఆనందం. ఇస్తావా? మిస్టర్, మీకు ఇదివరకే చెప్పాను, కాస్త సభ్యతగా మసులుకోమని. నాకు సంబంధించిన వరకు మీరు ఒక నంబర్ 420, దట్స్ ఆల్. నేను పనిచేసేది హోటల్లో కానీ మీ దగ్గర కాదు. అండర్స్టాండ్? ఇదిగో, నువ్వు నాకేమీ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చేది మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇదిగో బంగారు గాజు. మీకు నాలాంటి చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉండుంటారు. వాళ్ళలో ఎవరికైనా ఇవ్వండి, సంబరపడతారు.
ఓ 420 జంబలకడి పంప. నీ కప్ప చెల్లెలు లేదనుకో మీ అమ్మకి, మీ అమ్మ లేదనుకో అమ్మమ్మకి, ఆవిడే లేదనుకో మీ నాయనమ్మకి చచ్చేంత వరకు నీ పేరు చెప్పుకుని సంతోషిస్తుంది. ఇదిగా నీలాంటి వాళ్ళు మా ఊళ్ళో ఓ మాట అంటారు, అదేమిటో తెలుసా? ఏమిటో దుంగ నా కొడక అని. పదండి. ఈ గదిని ఎంతో ప్రత్యేకంగాను జాగ్రత్తగాను చూసుకోవాలి. సదియ అంటే ఈ గది ఎవరితో గొప్ప అయిందన్నమాట. అవును, మనలాంటి వాళ్ళెందరికీ అన్నం పెట్టే గొప్ప అయింది యజమాని రాజబాబు గారు. యజమాని కదా అంటే దేవుడు మందిరం లాంటిదని లెక్క. ఆయన గదిని జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి, ఆయన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాను. మనకు అన్నం పెట్టి ఆయనకి నా ప్రాణమే ఇస్తాను. అవును, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. అదిగో అదే ఆయన ఫోటో. మనం ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండ ఏర్పాటుతో ఆహ్వానించి భారీ ఎత్తున మద్దతు చేయించమంటాడు. డాడీ, ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాదులాగా అర్థం లేకుండా మాట్లాడితే చల్ల పిల్ల జోగినాథన్లా నేను చెప్పు తీసుకు కొడతాను. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి, నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. ఏమిటిది అడ్లే? నేను అడ్డు లేవాలంటే నీ బట్టల్లో ఉన్న సరుకు బయటపడిగా అది నువ్వు దోచుకునే లోపల దాచుకునేది సరుకు. అది ఏమిటా వాగుడు? నేనేం దొంగననుకున్నావా? కాదే, నువ్వు దొరసానివి సానివి. చూడు, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తా అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేస్తాను? నాకేం తెలుసు? లాగి ఒక్కటిస్తాను, లోపలదంతా బయటపడుతుంది. ఏమిట్రా ఏమిటా గొడవ? అదే అదే రాజాబాబు, ఇతను నన్ను బలవంతం చేస్తున్నాడు చూడండి. రాజాబాబు, నేను తినే తిండి, ఉండే కొంప, వేసుకునే బట్టలు మీరు పెట్టిన బిచ్చబాబు. ఈ ఒక్క కారణమే నా చేతుల్ని కట్టేసింది. లేకపోతే మీరు కొట్టిన దెబ్బకి ఈ పాటికి నా చేతులు జవాబు చెప్పుండేవి. పరుగుగల పిల్లని నేను పాడు చేయబోయినని కొట్టాను. ఇది పరుగుగలదో లేదో మీరే చూడండి. రాజబాబు, ప్రతి వాళ్ళు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు వేసుకుంటారు. కానీ మీ స్నేహితురాలు మాత్రం ఒళ్ళు బయటపడేసి దొంగ సొమ్ము దాచుకోవడానికే బట్టలు వేసుకుంది. ఆ విషయం మీకు అర్థమైతే చాలు. వెళ్ళిపోతున్నావా రాము? ఉండకూడని చోటుని తెలిసింది, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు. మీరేం చేసినా నేను వెళ్ళిపోతాను రాజాబాబు. ఇన్నేళ్ళు నన్ను పెంచినంత వాణి చేసిన మా లడ్డూ తాత కూడా నన్ను ఏ రోజు ఒక మాట లేదు. అలాంటిది ఒక బజారు మనిషి కోసం నా మీద చేయి చేసుకున్నాను. నేను మంచోడిని కనుక ఊరుకున్నాను. మీ ఉప్పు తినాలనే విశ్వాసమే నన్ను మీ మీద తిరగబడకుండా ఆపింది. అయినా తల్లినే గౌరవించలేని మీకు ప్రాణానికి ప్రాణమిచ్చే నాలాంటి వాడిని గురించి మీకేం తెలుస్తుంది? రాము, నీకో నిజం తెలుసా? ఆమె నా కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. పెంచింది అని తేలిగ్గా తీసిస్తున్నారు. పెంపకం విలువ మీకేం తెలుసు? రాజాబాబు, కన్న తల్లి పుట్టుకిస్తుంది, కానీ పెంచిన తల్లి బతుకునిస్తుంది. అంతెందుకు, ఆ కృష్ణుని కన్నది దేవకమ్మైనా పెంచింది యశోదమ్మ. కానీ లోకమంతా చెప్పుకునేది యశోదమ్మ మమత గురించే గాని దేవకమ్మ గురించి కాదు రాజాబాబు. నీకు తెలియదు రాము, ఆస్తి కోసం ఆవిడ నన్ను చంపాలనుకుంది. నా చావు వల్ల లాభం పొందేది ఆవిడే. అలాంటప్పుడు ఆవిడ కాక మరి ఇంకెవరు నన్ను చంపాలనుకుంటారు? అందాక ఎందుకు ఆ రోజున విషయం కలిపిన కేకు. ఇవన్నీ నీకు చెప్పి మాత్రం ప్రయోజనమే ఉంది. ఏదో ఒక రోజున వాళ్ళు నన్ను చంపకామాను, అది నువ్వు చూడకమాను. ఆగండి రాజాబాబు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అమ్మగారు మాత్రం ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయరు. కష్టాలు చెప్పుకోవడానికి కావలసిన మనిషి లేని మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. మిమ్మల్ని చంపాలనుకునే మనిషి ఎవరో తెలుసుకుని వాళ్ళని పట్టుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ రాము. ఈ రోజు నుంచి నువ్వు పేరుకు నౌకరువి అయినా ప్రేమకు మాత్రం మిత్రుడివి. ఎప్పుడూ నన్ను ఒక స్నేహితుడిగానే భావించు. అలాగే రాజాబాబు.